'మేము ఫేమస్' లో మీరే హీరో, మీరే డైరెక్టర్. కానీ తర్వాత చూస్తే హీరోగా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. దాంట్లో ఏది మంచిదో అది సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్టర్‌గా ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి? డైరెక్టర్స్ కూడా వచ్చినాయి సార్. హ్మ్. వేరే సినిమాలు చేయలేదు చాలామంది అన్నారు కానీ, నాకే ఎందుకో పర్సనల్‌గా ఒకవేళ నేను డైరెక్షన్ చేస్తే అనురాగ్ అన్న, శరత్ అన్నతో చేయడమే చాలా కంఫర్ట్ నాకు. హ్మ్. అంటే నాకు ఆ మనుషులు చాలా చాలా ఇష్టం. నేనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. సో పెద్ద స్ట్రెస్ ఉండదు. హ్మ్. ఇంట్లో మనుషుల్లాగా ఉంటారు కాబట్టి అన్నవాళ్ళు. సో డైరెక్షన్ చేస్తే అక్కడే సార్. హ్మ్. అది ఫిక్స్ అయిపోయినా మెంటల్‌గానే. 'మేము ఫేమస్' స్క్రిప్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు మీరది? అప్పుడు నేను రాసిందే ఫస్ట్ సినిమా 'మేం ఫేమస్' రాసిందే, ఫస్ట్ సినిమా రాసిందే 'మేం ఫేమస్' ఏమో సార్. అవును. సినిమా రాద్దాం ఎట్లా ఏందని యూట్యూబ్‌లో హౌ టు రైట్ ఎ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అది ఇది అని అనుకోని. అసలు మొదలెట్టడమే దాంతో మొదలెట్టారు. అంతే సార్. రైట్. అంతకుముందు సినిమా చేయాలని కూడా లేదు సార్. లేదు. హ్మ్. సో అట్లా కొట్టినప్పుడు అనురాగ్ అన్న మీరు సినిమా రాయగలుగుతారు, మంచిగా రాసి రండి అది ఇది అని అన్నాడు. హ్మ్. అని అంటే 100% ఆయనకే నమ్మకం ఉన్నప్పుడు మనకేంది ఇంకా అది ఇది అని అనుకో. అంటే ఫస్ట్ ఏమనుకోరంటే సార్, సినిమా మీరు కంటెంట్ పెద్దగా రాయండి, అది సిరీస్ అట్లా చేద్దాము అది ఇది అని అనుకోండి. ఓకే. సిరీస్ చేసేది ఎందుకన్నా, సినిమా చేస్తా మీకు నచ్చితే చేసేయండి అన్న అదే అన్న. ఇంతవరకు ఏది రాయలే కదా, నేను రాసుకొస్తానని కట్ చేస్తే పోయి యూట్యూబ్లోనే కొట్టినాయి అది కూడా. హౌ టు రైట్ ఎ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అది అంటే అది కొన్ని చెప్తాడు. మనకున్న ఇంటెన్షన్స్ ఉంటాయి దాని మీద అప్లై చేసి ఒక ప్యూర్ కథ ఏదైనా చెప్పగలుగుతామా అనుకున్నాం. రఫ్ రాసేసినాం సార్. తెలిసి తెలియని వయసులా, తెలిసి తెలియనట్టు కానీ కాన్సన్ట్రేట్ చేసి రోజుకు 18 గంటలు దిమాగ్ దాని మీదనే పెట్టి 12 రోజులు స్క్రిప్ట్ అయిపోయింది సార్ అది. 13వ రోజు పోయి అన్నకు నరేట్ చేసినాం. 14వ రోజు ఓకే చేసిండు అన్న. 15వ రోజు పోయి కారు కొన్నా నేను. ఫస్ట్ కారు కొన్నాను. సినారియో మొత్తం మారిపోయింది. కానీ ఆ 12 రోజులు అనగానే చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ అందరికీ. 12 రోజులు నేను వర్క్ చేసింది 12 రోజులు అయిపోవడానికి. దానికి ముందు నేను పిల్లడని ఒక సిరీస్ చేసిన, దాని ముందు షార్ట్ ఫిల్మ్ చేసిన, సీజన్ 1 సీజన్ 2 చేసిన. దాంట్లో చేసిన తప్పులు తెలుసు, ఒప్పులు తెలుసు. నాకు సినిమా రాసుకొస్తా అంటే ఎట్లా రాసుకొస్తా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది లోపల, నేను చేయగలుగుతాను, అప్గ్రేడ్ చేసుకోగలుగుతా కంటెంట్. అదంతా ఎక్స్పీరియన్స్ నా ఫ్యామిలీని మీదికి లేపాలనే ఇంటెన్షన్స్ ఆ 12 రోజులు పెడితే దిమాగ్ డైవర్ట్ కాకుండా ఆ స్క్రిప్ట్ వచ్చింది సార్. మళ్ళీ దాంట్లో నుంచి కొన్ని నేర్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు దాంట్లో చేస్తా. ఇప్పుడు దీంట్లో నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు అన్న వాళ్ళు డైరెక్షన్ చేస్తుంటే నేను చూసి నేర్చుకోవడం. నెక్స్ట్ సినిమా ఒకటి దాంట్లోకి వెళ్ళి నేర్చుకున్నా. కానీ ఫస్ట్ సినిమాకి ప్రమోషన్లు చాలా గట్టిగా చేశారు. ఎక్కడ చూసినా మీ పేరే కనిపించేది, ఎక్కడ చూసినా మీ టీమే కనిపించేది. అప్పట్లో అదే ఒక ఇన్నోవేటివ్గా ప్రమోషన్ చేయడం అనేది మేము ఫేమస్. ఇప్పుడు మళ్ళీ దీనికి అదే మళ్ళీ దీనికి అసలు మీ ఐడియాస్ చూస్తుంటే అదొక కమర్షియల్ యాడ్ లాగా కనిపిస్తుంది. అవును సార్, ఇంటెన్షన్ అది ఉంది. కమర్షియల్ యాడ్ ఇలాగే చేస్తారేమో. నేనే రాసి నేనే డైరెక్ట్ చేసేది కమర్షియల్ యాడ్ లానే చేసాను సార్. అనుకున్నా సార్. అంటే అది ఇందాక కూడా ఉండే, అది ప్యూర్ పల్లెటూరు తెలంగాణ హై ఉండే కదా, హడావిడి ఉండే కదా. ఇదేమో క్యూట్ ఫీల్ గుడ్ సినిమా. కానీ దీన్ని అట్లా హడావిడి చేసి ఏవో చేయలేను, దీనికి తగ్గట్టు దీన్ని చేయాలి. సో నా సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఆడియన్కి వస్తుందో, చిన్న స్మైల్, క్యూట్ ఎమోషన్, సరే కూల్ ఫిలిం రా ఇది అని ఏదైతే వస్తుందో అది వచ్చేలాగా ఏదైనా ప్రమోషన్ ఐడియా క్రాక్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు ఎప్పుడైతే నాకు May 8th అని చెప్పినారో, ఆ May 8th అని చెప్పగానే ప్యూర్ సమ్మర్ అంటే ఒక డర్మికూల్ ప్రోడక్ట్, ఒక కూల్ డ్రింక్ థమ్స్ అప్ లేదా స్ప్రైట్ ఎట్లా ప్రమోట్ చేస్తాం, ఎట్లా ప్రమోట్ చేస్తాం, సోప్స్ ఇవన్నీ ఇట్లా ప్రమోట్ చేస్తాం సమ్మర్లో వాడేటి, అట్లా ఈ సినిమాని ప్రమోట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇంతవరకు ఇండస్ట్రీలో ఈ యాడ్స్ ఎవరు యాడ్స్ లాగా సినిమాని ప్రమోట్ చేయలేదు కాబట్టి 100% ఇది ఐబాల్ అవుతుంది ఆడియన్స్ అని ఫిక్స్ అయినా సార్. సో అది నేను ప్రొడ్యూసర్స్ చెప్పిన, సూపర్ ఉంది ఐడియా అన్నారు. పోయినా సుదర్శన్ అన్న ఫుల్ హెల్ప్ చేసిండు నాకు. డెఫినెట్లీ యాక్టర్స్ లేకపోతే సుదర్శన్ అన్న, కసిరెడ్డి అన్న, రాఘవ్ అన్న, రోహిత్ అన్న, అందరు హీరోయిన్ కూడా. సో వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మళ్ళీ అది కూడా షూటే కదా, ప్యూర్ షూట్ అది. సో ఎన్ని రోజులు చేశారు అది? ఈ షూట్ కోసం ఎన్ని రోజులు పట్టారు? 3-4 రోజులు చేసినాం సార్. ఎన్ని చేశారు? డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు చేసినాం, ఇంకా చేస్తున్నాం. సినిమా రిలీజ్ అయ్యి ఒక 7 రోజుల వరకు ఇంకా వస్తూనే ఉంటాయి సార్. సినిమా నచ్చిన రోజులు వస్తాయి. కానీ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఒక కమర్షియల్ యాడ్ లా కనిపిస్తుంది. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలాగే ఉంది. నిజంగా సడన్ గా చూస్తే ఏదో ఒక యాడ్ ఏదో వస్తుందేమో అనిపిస్తుంది. అవును, అట్లే త్వరలో మీరు కమర్షియల్ యాడ్స్ కూడా డైరెక్ట్ చేసేచ్చు. థ్యాంక్ యూ సార్. సో అట్లా మీరు అన్నట్టు సమ్మర్ ప్రాడక్ట్ లాగా ప్రమోట్ చేద్దాం అనుకున్నా. ఐడియా అందరికి నచ్చుతుంది. వీడియోస్ మిలియన్స్లో పోతున్నాయి మళ్ళీ మేము ఫేమస్కి పోయినట్టు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికేమో బ్యాండ్ వీడియోతో, దీనికేమో యాడ్స్తో, ఏ వీడియోస్తో కూడా బాగా వాడారు మీరు. అవును సార్.
నేను మొన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫోన్ చూస్తే వాళ్ళు, రే నేను కాకరకాయ రా, నన్ను తింటే మీరు చాలా హెల్దీగా ఉంటారు, మీరేమో తినరు అని ఏదో అరుస్తుంది. వాడు దాన్ని పట్టుకొని చూస్తున్నాడు. ఆ పట్టుకొని చూసినప్పుడు పక్కకు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటారు. ఓ ఈ కంటెంట్ వీళ్ళ దాకా ఉంది కాబట్టి ఇప్పుడు అవే ఒక కుండ, ఫ్రిడ్జ్, ఇది కూల్ ఫిలిం అని ప్రమోట్ చేయడానికి, ఎగ్జాజరేట్ చేయడానికి, అది ఫన్ కోసమే, ఏసీ, ఇవన్నీ కలిసి ఫుల్ ఏడుస్తున్నాయి అనుకో, నా మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది, అది అంటే ఎలా రా, ఎవరి వల్ల రా, క్యూట్గా ఉంటుంది కదా అనిపించేసి.